తెలుగు 15 రోజులు సుదీర్ఘ కసరత్తు చేసి 15 రోజుల పాటు సుదీర్ఘ కసరత్తు చేసి నిన్నటి రోజున నెల్లూరు నగర నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శాసన మండలి సభ్యులు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు, రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారి మీద నెల్లూరు నగర నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల మీద అనేక రకాల ఆవేశపూరిత ఆరోపణలు చేయడం జరిగింది. పురాణాలలో లోక కళ్యాణం కొరకు అప్పట్లో ఋషులు మహామునులు యజ్ఞాలు యాగాలు చేస్తూ ఉంటే రాక్షసులు ఈ లోక కళ్యాణం జరగకూడదు అని ఆ యజ్ఞాలు యాగాలను విచ్ఛిన్నం చేసేదానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉండేవారని చెప్పి చిన్నపిల్లలప్పుడు చదువుకున్న రోజులు గుర్తుకొస్తున్నాయి. నెల్లూరు నగర నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారు నగరంలో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఓర్వలేక మనం ఏమీ చేయలేకపోతున్నాం, గతంలో మనం ఏమీ చేయలేకపోయాం, నారాయణ సార్ గారు ఈ విధంగా అభివృద్ధి చేస్తున్నారు, దీని మీద ఏదో ఒక రకంగా బురద చల్లాలని ఒక దుర్మార్గపు ఆలోచనతో నిన్న పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అనేక అంశాల మీద ఆరోపణలు చేశారు చంద్రశేఖర్ రెడ్డి గారు. అన్నిటికీ సమాధానం చెప్పబోతున్నారు. ప్రధానంగా నెల్లూరు నగరంలో మొక్కల పేరుతో నారాయణ సార్ గారు 60 కోట్ల రూపాయల దోపిడీకి తెరలేపారు. ఇదిగో లెక్కలని చెప్పి కొన్ని కాగితాలు చూపించారు. చాలా స్పష్టంగా చంద్రశేఖర్ రెడ్డి గారికి, మీడియా మిత్రులకు, మీ ద్వారా నెల్లూరు ప్రజలకి అందరికీ కూడా తెలియజేస్తున్నాం. నెల్లూరు నగర నియోజకవర్గం పచ్చదనంతో ఉండాలా, కాలుష్య రహితంగా ఉండాలా, నెల్లూరు నగరంలో నివసించే ప్రజలు ఆహ్లాదకర వాతావరణంలో ఉండాలని ఒక మంచి ఆలోచన చేసి నారాయణ సార్ గారు నెల్లూరు నగరం మొత్తం మొక్కలు నాటించాలని ఒక దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. పాపం చంద్రశేఖర్ రెడ్డి గారికి నెల్లూరు నగర కార్పొరేషన్ గురించి తెలుసో లేదో నాకు తెలియదు. అసలు కార్పొరేషన్ ఎంత, కార్పొరేషన్ విస్తీర్ణం ఎంత, అందులో నగర నియోజకవర్గం ఎంత, ఆ నగర నియోజకవర్గంలో ఎన్ని రోడ్లు ఉన్నాయి. పాపం 2-2.5 సంవత్సరాల కాలమే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి చంద్రశేఖర్ రెడ్డి గారు, అయ్యా చంద్రశేఖర్ రెడ్డి గారు 149.2 స్క్వేర్ కిలోమీటర్లు కలిగినటువంటి 149.2 స్క్వేర్ కిలోమీటర్లు కలిగినటువంటి నెల్లూరు నగరపాలక సంస్థ, అందులో నెల్లూరు నగర నియోజకవర్గం 409 కిలోమీటర్ల పొడవు రోడ్లు ఉన్నాయి. ఈ రోడ్లలో 20 అడుగుల పైచిలకు ఉన్నటువంటి పెద్ద రోడ్లన్నింటిలో కూడా మొదట విడతగా చెట్లు నాటించాలని ఒక ఆలోచన చేసి ఆంధ్రప్రదేశ్ అర్బన్ గ్రీన్ కార్పొరేషన్ ద్వారా అధికారుల చేత సర్వే చేయించి మొదట విడతలో ఎన్ని చెట్లు వేయాలా, మొత్తం మీద ఎన్ని చెట్లు వేయాలని ఒక సమగ్ర సర్వే చేయించారు నారాయణ సార్ గారు. 20 అడుగుల పైన ఉన్నటువంటి రోడ్లకి 14,900 చిల్లర చెట్లు వేయాలా కావాల్సి వస్తుందని చెప్పి అధికారులు నివేదిక ఇచ్చిన దాని మీద అర్బన్ గ్రీన్ కార్పొరేషన్ నామ్స్ ప్రకారం ప్రతి 5 మీటర్లకు ఒక చెట్టు వేసే విధంగా అధికారులు నివేదిక తయారు చేసి నారాయణ సార్ ముందు పెట్టారు. గతంలో పాపం చంద్రశేఖర్ రెడ్డి గారు తెలుసో తెలీదో నాకు తెలీదు, కార్పొరేషన్లో అనేక సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి నాయకుడిగా, మరీ ముఖ్యంగా చంద్రశేఖర్ రెడ్డి గారు, మరీ ముఖ్యంగా మీరు ఏదైతే చెప్పారో గత మా ప్రభుత్వం చెప్పారో ఆ మీ గత ప్రభుత్వంలో నగర కార్పొరేషన్లో నగర నియోజకవర్గంలో సకలం చూసి చేసిన వ్యక్తిగా నేను చెప్తూ ఉన్నా. తెలుసుకోండి, వెరిఫై చేసుకోండి. 14,900 చెట్లు కావాలని అధికారులు ఇస్తే అంచనాలు తయారు చేయమని చెప్పించారు. 8.2 కోట్ల అంచనాలు వచ్చాయి. ఒక్కొక్క చెట్టు 12 అడుగుల చెట్టు. గత ప్రభుత్వంలో మేము చెట్లు వేసామని చెప్పారు చంద్రశేఖర్ రెడ్డి గారు. అయ్యా చంద్రశేఖర్ రెడ్డి గారు, అడుగు చెట్టు చెట్టే అంటాం,
3 అడుగులు చెట్టు చెట్టే అంటాం, 12 అడుగులు చెట్టు చెట్టే అంటాం. చెట్టు చెట్టే. నారాయణ సార్ గారు ఇప్పుడు నెల్లూరు నగరంలో వేయిస్తున్నటువంటి ప్రతి చెట్టు మీడియా మిత్రులు ఎక్కడికి రమ్మన్నా నేను వస్తా. 12 అడుగుల చెట్టు. గతంలో పూర్తిగా ఎండ్ రోడ్లు వేసేస్తే ఆ ప్రాంతంలో కూడా చెట్లు ఉండాలా అనే ఒక ఆలోచనతో, ఆ వీధిలో నివసించే వారందరికీ కూడా పచ్చదనం ఉండాలన్న ఆలోచనతో రోడ్డు కటింగ్తో సహా కటింగ్ చేయించి చెట్లు వేయిస్తున్నారు నారాయణ సార్. 3,917 రూపాయలు ఒక చెట్టుకి. ఆ చెట్టు వేసిన అతనే 2 నెలల పాటు దాన్ని సంరక్షించాలని ఒక క్లాస్ పెట్టి దానికి 180 రూపాయలు అదనంగా ఇస్తున్నారు. ఇది మరచే నిన్న రోజున 12,000 ఒక చెట్టుకి ఇస్తూ 60 కోట్ల రూపాయల దోపిడీకి నారాయణ సార్ తెరదీశారని చెప్తున్నా. ఈ సందర్భంగా మీ అందరి సాక్షిగా నేను చంద్రశేఖర్ రెడ్డి గారికి చెప్పదలుచుకుంది ఒకటే, నువ్వు చెప్పిన 12,000 రూపాయల లెక్కన చెట్టుకి ఇచ్చుంటే రేపు ఉదయాన్న 11 గంటలకి నేను నా పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి పూర్తిగా వైదొలుగుతా. నిన్ను నేనేమి చేయమని చెప్పట్లా, నేను మాట్లాడింది తప్పు, నారాయణ సార్ గురించి మాట్లాడింది తప్పు అని చెప్పు చాలు. నువ్వు చెప్పింది నిజమైతే నేను నా డిప్యూటీ మేయర్ పదవికి రాజీనామా చేయడమే కాకుండా పూర్తి స్థాయి రాజకీయాల నుంచి తప్పుకుంటా. సిద్ధమా చంద్రశేఖర్ రెడ్డి గారు? ఎవరో చెప్తే, ఏదో చెప్తే దీనికి మళ్ళీ 15 రోజులు సుదీర్ఘంగా తిరిగాను, జియో ట్యాగింగ్ చేశా, ప్రత్యక్షంగా పోయా, నేనే కారు వేసుకొని పోయా. ఏమి ఉపయోగం, ఏమి లాభం? నేను అడుగుతూ ఉన్నా మీ అందరి సాక్షిగా, మీడియా మిత్రులారా మీ అందరి సాక్షిగా, నేను చెప్పిన రేటు, ఆయన చెప్పిన రేటు 12,000 రూపాయలు చెప్పాడు. 12,000 రూపాయలు ఎక్కడ ఇచ్చున్నా లేదు, నేను చెప్పే 4,000 కంటే ఎక్కువ ఇచ్చున్నా నేను పూర్తిగా రాజకీయాల నుంచి వైదొలుగుతా. 15,000 చెట్లు వేసేటప్పుడు ఎక్కడో ఒక దగ్గర ఒక చెట్టు ఆకు రాలడమో, ఒక చెట్టు నీళ్లు పోయికి ఏదైనా ఇబ్బంది అవ్వడమో జరుగుతూ ఉంటుంది, సహజం అది. ఒక ఫోటో ఒకటి చూపించే, ఇదిగో ఈ ఫోటో చూడండి, ఈ ఫోటో ఎలా ఉందో చూడండి, ఇది ఏమాత్రం సమంజసం కాదు. చంద్రశేఖర్ రెడ్డి గారు, నీకు సూటిగా మిమ్మల్ని అడుగుతూ ఉన్నా, మీకు చెప్పిన వాళ్ళని కూడా అడుగుతూ ఉన్నా, మీరు చెప్పే 12,000 రూపాయల లెక్కన ఒక్క చెట్టుకి ఇచ్చి ఉంటే రాజకీయ సన్యాసం తీసుకుంటా, నా పదవికి రాజీనామా చేయడమే కాకుండా పూర్తి స్థాయి రాజకీయాలను తప్పుకుంటా. కోట్ల రూపాయల దుర్వినియోగం, ప్రజాధనం దుర్వినియోగం అని చెప్పి మాట్లాడాడు. మీ ద్వారా చంద్రశేఖర్ రెడ్డి గారికి, నగర ప్రజలకే అందరికీ తెలియజేసుకున్న ఒక అంశం, ఈ 8 కోట్ల రూపాయలలో 8 రూపాయలు కార్పొరేషన్ నుంచి ఖర్చు పెట్టించట్ల నారాయణ సార్ గారు. 8 రూపాయలు కూడా కార్పొరేషన్ జనరల్ ఫండ్స్ నుంచి టెండర్ పిలిచినా ఇప్పటి వరకు చెల్లించిన ప్రతి రూపాయి నారాయణ సార్ గారు సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా చెల్లించారని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. 1 రూపాయి కార్పొరేషన్ డబ్బులు వాడలేదు, ఈ చెట్లకి వాడరు నారాయణ సార్ అని చెప్పి సిఎస్ఆర్ ఫండ్స్ వాళ్ళ ఇష్ట ప్రకారం ఖర్చు పెడుతున్నారు. సిఎస్ఆర్ ఫండ్ అంటే కలెక్టర్ గారికి ఇవ్వాలా, కలెక్టర్ గారి ద్వారా అలా రావాలా అని చెప్పి కూడా మాట్లాడాడు. చంద్రశేఖర్ రెడ్డి గారు, పెద్ద చదువులు, ఉన్నత చదువులు చదువుకో ఉన్నావు, ఉపాధ్యాయుల శాసన మండలి స్థానం నుంచి ఎన్నిక కాబడ్డారు. మాట్లాడే ముందు అందులో 15 రోజులు సుదీర్ఘ కసరత్తు చేశాయని చెప్పావు. మేము 15 గంటలు కూడా కసరత్తు చేయలే, 1 గంట కూడా కసరత్తు చేయలే, తెలుసుకొని మాట్లాడు. మీ అందరికి కూడా కాగితం ఇస్తా, నెల్లూరు నగర కార్పొరేషన్కి కేంద్ర ప్రభుత్వం ఇచ్చి ఉంది డైరెక్ట్గా సిఎస్ఆర్ ఫండ్స్ మేమే ఉపయోగించుకోవచ్చు. చంద్రశేఖర్ రెడ్డి గారు, మీడియా మిత్రుల ద్వారా మీకు కూడా చేర్పిస్తా, ఇది తెలుసుకో. నెల్లూరు నగర కార్పొరేషన్కి సిఎస్ఆర్ ఫండ్స్ నేరుగా ఉపయోగించుకునే అధికారం ఉంది, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి కాగితం. మీరు చూస్తున్నది టైమ్ లైన్ తెలుగు డిజిటల్ నెట్వర్క్, సమాజం కోసం సరికొత్త ఆలోచన.